హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ మెర్సీ. ఈరోజు మన వీడియోలో ఆలూ కుర్మా ప్రిపేర్ చేయబోతున్నానండి. లైట్ స్పైసీనెస్తో ఎక్కువ కమ్మగా ఉండే ఆలూ కుర్మా. ఆ బంగాళదుంప ముక్కలు తీసుకొని నోట్లో వేసుకుంటే మంచులా అలా అలా కరిగిపోతుందండి. అబ్బా, ఆ టేస్ట్ వేరే లెవెల్ అంతే. అరకిలో బంగాళదుంపలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం మిక్సీ జార్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 10 జీడిపప్పులు వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా బిర్యానీ ఆకులు 2, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగించాలండి. ఎర్రగా వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఉల్లిపాయలన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద టమాటోలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోల నుంచి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, టమాటోలు అంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం 1/2 చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ మసాలాలన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న గ్రేవీని వేసుకోండి. గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉండండి, లేదంటే అడుగున మాడిపోతుంది. చూడండి, గ్రేవీ నుంచి ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా అంతా బంగాళదుంపలకు పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ను పోసుకోండి. గ్రేవీ కోసం 1/2 గ్లాస్ వాటర్ను వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మన బంగాళదుంపలు ఉడికించుకున్నవే కాబట్టి 5 నిమిషాలు సరిపోతుంది. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండండి, అడుగున మాడిపోతుంది. ఆయిల్ ఇలా సపరేట్ అయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఆలూ కుర్మా రెడీ. రైస్, రోటీ, నాన్, ఫ్లేవర్ రైస్, పులావ్, బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.